హలో. వెల్కమ్ టు రాజేష్ నాలెడ్జ్. రీసెంట్‌గా ఒక రీల్ చూశాను. దాని మీద ఒక వీడియో చేయాలనిపించింది. ఇంప్రాంప్టు చేస్తున్నాను. వితౌట్ ఎనీ స్క్రిప్ట్ ఆర్ ఎనీథింగ్. బేర్ విత్ మీ. ఐయామ్ గోయింగ్ టు ప్లే ద రీల్ నౌ. Do you believe in evolution? I told him, what's that? He told me, we are from apes. I said, I'm from Adam. Maybe you're from the ape. I said, so why are there still apes on earth? It's a question. And why the apes on earth are not changing to man? People often ask me, if we're descended from chimpanzees, how come there are still chimpanzees? Well, we're not descended from chimpanzees. We're both descended from a common ancestor who lived there about 6 million years ago. That common ancestor then produced two branches, one of which went to us humans, and one of which went to chimpanzees, branching further to produce bonobos and common chimpanzees. We are all cousins. We are not descended from chimpanzees. More distantly related are gorillas. They share a common ancestor with both us and chimpanzees. That's the common ancestor. And all of those animals, which are all African apes, the African apes are gorillas, humans, bonobos, and chimpanzees. హలో. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ వీడియోలో, ఈ రీల్‌లో ఉన్న ఫస్ట్ వీడియోలో ఒక ముస్లిం క్లరిక్ అనుకుంటా అతను. అతనితోటి వి కేమ్ ఫ్రమ్ ఏప్స్ అని ఒక అతనంటే, మేబీ నువ్వొచ్చావు ఏప్ నుంచి, బట్ నేను కాదు, నేను యాడమ్ నుంచి వచ్చానని చెప్పాడంట. నెక్స్ట్ స్లైడ్‌లో ఆయన పేరు రిచర్డ్ డాకిన్స్, ఎవల్యూషనరీ బయాలజిస్ట్ అతను. ఆయన ఎక్స్‌ప్లెయిన్ ఏం చేస్తున్నాడంటే, మనం ఏప్స్ నుంచి రాలేదు. మనకి ప్రస్తుతం ఉన్న ఏప్ జాతి సమ్ అదర్ మంకీస్‌కి కామన్ యాన్సెస్టర్ నుంచి వి ఎవాల్వ్డ్ అనమాట, డిఫరెంట్ డైరెక్షన్స్‌లో. అది చెప్తున్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే, ఇది చాలా సింపుల్‌గా అర్థమయ్యే విషయం. దీన్ని చాలా కాంప్లికేటెడ్ చేసుకొని మనల్ని ఇంకెవరో సృష్టించాలి, వీఆర్ సో గ్రేట్ అన్నట్టు, వీఆర్ ఇంటలెక్చువల్లీ మోర్ మెచ్యూర్డ్, చాలా ఇంటలెక్చువల్, మనం చాలా గొప్పగా ఆలోచిస్తాం, మనకి కళలు తెలుసు, మనకు డ్యాన్స్ తెలుసు, మనకి ఇవన్నీ తెలుసు, కాబట్టి మనం గొప్ప అయిపోతాం, కాబట్టి మనల్ని ఇంకొకళ్ళు సృష్టించాలి, మనకంటే బెటర్ పర్సన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మా బెటర్ గాడ్స్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, మోర్ ప్లాజిబుల్ ఎక్స్ప్లెనేషన్, ఒక రైట్ అనిపించే ఎక్స్ప్లెనేషన్ ఏంటి? మీకేమనిపిస్తుంది ఇక్కడ? దేవుడు యాడమ్ అండ్ ఈవ్ అనే ఇద్దరిని సృష్టించి వాళ్ళిద్దరు పిల్లలతోటి రావడం అనేది కరెక్ట్ అనిపిస్తుందా? లేకపోతే మనము ఒక కామన్ యాన్సెస్టర్ నుంచి, మనకి చింపాంజీస్కి, బోనోబోస్కి, నెక్స్ట్ ఉన్న ఏప్స్కి, వీటన్నిటికి కలిసి ఒక కామన్ యాన్సెస్టర్ నుంచి ఎవాల్వ్ అయింది మోర్ కరెక్ట్ అనిపిస్తుందా? మనకి ఏది కరెక్ట్ అనిపిస్తుంది అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక సుపీరియర్ పర్సనాలిటీ మనల్ని సృష్టించాలి. మీరంత గొప్ప కాదు ఇక్కడ. డోంట్ టేక్ యువర్ సెల్ఫ్ సో సీరియస్లీ. ఎవ్వరు మిమ్మల్ని సీరియస్ తీసుకోవట్లేదు. సో మిమ్మల్ని మీరు అంత సీరియస్ తీసుకోవాల్సిన అవసరమూ లేదు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు మనకున్న ఇంట్లో ఉన్న పిల్లి, క్యాట్, లయన్, టైగర్, లెపర్డ్, వీటన్నిటికీ కామన్ యాన్సెస్టర్ ఉండే ఛాన్స్ ఉందా? కొంచెం ఆలోచించండి. అట్లానే మనకున్న డాగ్స్, వుల్ఫ్స్, నెక్స్ట్ ఫాక్సెస్, ఇవన్నీ ఒక జంతువు నుంచి విడిపోయిన జంతువుల నుంచి ఎవాల్వ్ అవుతూ ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నట్టు తయారయ్యా? కొంచెం ప్లీజ్ థింక్. ఇంత సింపుల్గా అర్థమయ్యేదాన్ని తరాలుగా ఇంకా ఎన్ని రోజులు చెప్తారు ఇది? నేను యాడమ్ నుంచి వచ్చాను, యాడమ్ మా పూర్వీకుడు, ఇంకా ఎన్ని రోజులు మొబ్బ పెడతారు పిల్లల్ని? ఇంకెప్పుడు మనం అవుట్ సైడర్ గాడ్ని, ఒక సుపీరియర్ బీయింగ్ని మనం ఎన్ని రోజులైతే మనం ఒప్పుకుంటున్నామో, మనం ఒప్పుకున్నట్టే. మన ఫుల్ పొటెన్షియల్ మనం తీసుకున్నట్టే. మన ఫుల్ పొటెన్షియల్ మనల్ని మనం నమ్మనంత వరకు, ఎప్పుడైతే అవుటర్ నుంచి, ఒక స్పేస్ నుంచి అసలు ఒకటి వచ్చేసి మీకు హెల్ప్ చేస్తుందని నమ్మడం అంటే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడమే. ప్రతి దానికి మీకు అవుట్ సైడ్ హెల్ప్ కావాల్సిందే. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముతారో, ఎప్పుడైతే మీ మీద మీరు డిపెండ్ అవుతారో, అప్పుడు మాత్రమే ఫ్లరిష్ అవుతుంది.
ఇప్పుడు వీడొక ముస్లిం క్లరిక్ ఆయన ఉన్నాడు గదా! ఆయన చెప్పిన ప్రకారం అయితే నేను యాడమ్ అండ్ ఈవ్ నుంచి వచ్చాను. యాడమ్ అండ్ ఈవ్‌ని ఎవరు సృష్టించారు? వాళ్ళ దేవుడు సృష్టించారు. హూఎవర్ ఇట్ ఈస్. నేను మిగతావి చదవను. జస్ట్ లాజికల్‌గా మాట్లాడుకుందాం. సో, ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇక చుట్టుపక్కల ఉన్నయన్నీ దేవుడే సృష్టించాడు. చుట్టుపక్కల ఉన్న మనుషులు, నీకోసం పక్షులు, నీకోసం ఉన్న వాతావరణం, చెట్లు, చేమలు, బాక్టీరియా, వైరసెస్ ఎవ్రీథింగ్ అన్నీ దేవుడు సృష్టించాడు. మనకొచ్చే పాండమిక్‌లకి, వరదలకి, సునామీలకి దేవుడే కారణం అని చెప్పేసి ఊరుకున్నాడనుకోండి. మనం నీళ్ళ మీద డ్యాములు కట్టాం. ట్రాన్స్‌పోర్ట్‌కి పోం. ఓకే. మరి నాకొక చిన్న క్రేజీ థాట్ వచ్చింది. రీసెంట్‌గా ఒక గూగుల్ సెర్చ్ చేశాను. మీరు కూడా చేయొచ్చు కావాలంటే. నోబెల్ ప్రైజెస్ ముస్లిమ్స్‌కి ఎన్ని వచ్చుంటాయి? చిన్న హోంవర్క్ ఇది. మీ ఇష్టం. హౌ మెనీ నోబెల్ ప్రైజ్ డిడ్ హౌ మెనీ గాట్ ముస్లిమ్స్ సంథింగ్ అది కీవర్డ్స్ మీరు ట్రై చేయండి. బట్ ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, వీళ్ళు ప్రతీదీ దేవుడు చేశాడు అని అంటే ఇంకా వీళ్ళు చేయడానికి ఏముండదు ఇంకా. అందుకని చెప్పేసి వీళ్ళ ఫ్లరిషే గారు ఇంకా. వీళ్ళ మెదడులు ఇంకా పెరగవు. అంతకు మించి ఆలోచించడానికి బయటికి పోదు. ముస్లిం అని ప్రస్తుతానికి ఏమంటున్నానంటే, ఆ రీల్‌లో ముస్లిం ఉన్నాడు కాబట్టి చెప్తున్నాను. ఆల్మోస్ట్ ఆల్ రిలీజియన్స్ ఆల్మోస్ట్ ఇలాగే చెప్తాయి. మనల్ని ఎవరో ఒక బయట నుంచి ఒక ఔట్‌సైడ్ పర్సన్ మనకంటే ఒక సుపీరియర్ బీయింగ్ మనల్ని తయారు చేశాడు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ రిలీజియన్ ఇన్ ద హోల్ వరల్డ్ ఇదే చెప్తది. ఎందుకు మనల్ని సృష్టించాలి ఇంకెవరైనా? మనల్ని మన అమ్మ నాన్న సృష్టించారు. మన అమ్మ నాన్నల్ని వాళ్ళ అమ్మ నాన్నలు సృష్టించారు. అలా బ్యాక్ ఎళ్తే యాడమ్ ఎళ్తుందా? మీకేది కరెక్ట్ అనిపిస్తుంది? యాడమ్ అండ్ ఈవ్ వస్తారా? లేకపోతే దానికి బిఫోర్ వి ఎవాల్వ్ ఫ్రమ్ సమ్ కామన్ యాన్సెస్టర్ అని ఒప్పుకుంటారా? ఇది ఒక మంచి ఎక్స్‌ప్లనేషన్ ఏది రేషనల్‌గా కరెక్ట్‌గా అనిపిస్తుందో దాన్ని ఒప్పుకుంటే సరిపోతుంది కదా! ఈవెన్ మీరు ఒప్పుకోకపోయినా అదే ఫ్యాక్ట్. ఎందుకంటే యాడమ్ అండ్ ఈవ్‌కి గాని, యాడమ్ అండ్ ఈవ్ నుంచి వచ్చినట్టు మీరు డీఎన్ఏ ఎవిడెన్స్ తీసుకురాలేరు. బట్ వి ఎవాల్వ్ ఫ్రమ్ ఏప్స్ అని, ఏప్స్ ఎవాల్వ్ ఫ్రమ్ దేర్ కామన్ యాన్సెస్టర్ అని, అంతకుముందు కామన్ యాన్సెస్టర్ నుంచి లివింగ్ బీయింగ్స్ వచ్చాయని. వి కెన్ ప్రూవ్ విత్ జెనెటిక్స్ అండ్ డీఎన్ఏ టెస్ట్. బట్ మీరు అది మీరు ఒప్పుకొని తీరాల్సిందే. మీరు యాడమ్ అండ్ ఈవ్ అయినా అనొచ్చు, మూల పురుషుడు అయినా అయ్యుండొచ్చు. అదే మన హిందూ గ్రంథాలలో ఉంటది. క్రిస్టియన్ గ్రంథాలలో యాడమ్ అండ్ ఈవ్ కామన్. ఖురాన్‌లో కూడా యాడమ్ అండ్ ఈవ్ కామన్. సో, ఇక్కడ ఏంటంటే మీరు ఎప్పుడు ఏది ఒప్పుకున్నా, మీరేది ప్లాజిబుల్‌గా ఉందో, దేనికైతే ఎవిడెన్సెస్ ఉన్నాయో దాన్ని ఒప్పుకోవచ్చు. అది బెటర్. అరే! ఇక 1400 ఇయర్స్ బ్యాకు ఒక గొర్రెల కాపరులు రాసుకున్న పుస్తకం కరెక్టా? అసలు అప్‌డేట్ చేయని పుస్తకం కరెక్టా? అప్‌డేట్ అవుతూ అవసరాన్ని బట్టి మనకి ఏదైతే కొత్త ఎవిడెన్సెస్ తెలుస్తున్న కొద్దీ అప్‌డేట్ అవుతూ ఉన్న సైన్స్ బెస్టా? ఏది ప్రిఫరబుల్? ఎప్పుడైతే మనల్ని మనం ఒప్పుకోకుండా ఇంకొకళ్ళ మీద డిపెండ్ అవుతామో, అది ఎవరైనా కావచ్చు. అప్పుడు మన అస్తిత్వం కోల్పోతాం. మనకంటూ ఒక అది ఉండదు. గుర్తింపు ఉండదు. మన మీద మనకు అసలు నమ్మకం ఉండదు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనం తెలుగు స్టేట్స్‌లో హీరోలను వర్షిప్ చేసే మూకలు కావచ్చు, వీళ్ళందరూ కావచ్చు, వీళ్ళకి సెల్ఫ్ ఐడెంటిటీ ఉండదు. వీళ్ళకి ఒక ఐడెంటిటీ ఏంటి? నేను ఆ హీరో ఫ్యాన్‌ని. ఆ హీరో సినిమా రాగానే నేను చూడాలి. ఎందుకంటే వాళ్ళ ఐడెంటిటీ వాళ్ళ హీరోలతోని వాళ్ళు రికగ్నైజ్ చేసుకుంటారు. బట్ దానివల్ల వీళ్ళ సొంత ఐడెంటిటీ కోల్పోతారు. ఎవ్రీ ఇండివిడ్యువల్ ఈజ్ స్పెషల్ ఇన్ హిస్ ఓన్ వే. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే అదంతా పక్కకు అప్పగిచ్చేసాడో వాడు ఫ్లరిష్ అవ్వడం మానేస్తాడు. ఇగ ఫ్యూచర్ ఏదైనా దేవుడు చూసుకుంటాడు. మనకేం జరిగినా దేవుడి బాధ్యత. సింపుల్‌గా ఒకటి చెప్తాను. ఒకసారి మీరు కార్ డ్రైవ్ చేస్తున్నారనుకోండి. కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. దేవుడు ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకొని సీట్ బెల్ట్ పెట్టుకున్నా, ఓన్లీ సీట్ బెల్ట్ పెట్టుకున్నా ఒకటే ఎఫెక్ట్. మీరు సేఫ్‌గా ఉంటారు. అంటే ఇక్కడ మ్యాటర్ ఏందంటే ప్రార్థన చేసినా చేయకపోయినా సీట్ బెల్ట్ పెట్టుకోండి. ఓకే. బట్ ఈ ర్యాంట్ చెప్పాలనిపించింది ఎందుకో, ఈ రీల్ చూడగానే చేస్తే బాగుండనిపించింది. ఏమన్నా ఉంటే కామెంట్స్‌లో తెలియజేయండి. థాంక్ యూ.